మహాభారతంలో కుంతీదేవి పాండురాజుకి కర్ణుడి విషయం ఎందుకు చెప్పలేకపోయింది? ఒకసారి ఆలోచిద్దామా? చూడండి, మహాభారతంలో కుంతీదేవి పాండురాజుని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. ఎలా అంటే, తన తండ్రి అయిన కుంతిభోజుడు తనకి స్వయంవరాన్ని నిర్వహిస్తాడు. అందులో చాలామంది రాజులు విచ్చేస్తారు. అక్కడికి విచ్చేసిన రాజులందరికీ కూడా తను స్వాగతిస్తుంది. అయితే ఆమె ముందే మనసులో పాండురాజును చూడగానే ఇక్కడున్న రాజులందరిలో కూడా అతను చాలా గొప్పవాడు, పరిపూర్ణుడు, అందమైనవాడు, తెలివైనవాడని తను తెలుసుకుంటుంది. అయితే అతన్ని పెళ్లి చేసుకోవాలని చూడగానే అనిపిస్తుంది. కానీ తన మనసులో ఒక్కటే మెదులుతూ ఉంటుంది. తను తెలియకుండా చేసిన తప్పుని తన భర్త క్షమించాలని, అర్థం చేసుకోవాలని, తన భర్త మనసున్న వాడై ఉండాలని తను కోరుకుంటుంది. అయితే తనకి ఆ విషయంలో అనుమానము, అయోమయం ఉంటాయి కాబట్టి వాటికి ఇంకా సమాధానం దొరకదు. కనుక ఆమె ఒక ప్రశ్న వేస్తుంది. అది ఏమిటంటే, రాముడు అహల్యని రాయి నుంచి మనిషిగా ఎందుకు మార్చాడు అని అడుగుతుంది. అక్కడున్న రాజులు చాలామంది ఒక్కో విధంగా ఒక్కో సమాధానం చెప్తారు. ఒక రాజు అయితే దేవుడు స్వయాన తన పాదాలతో ఎవరినైనా సరే మనిషిగా మార్చవచ్చు అని చెప్తాడు. ఇంకొకరైతే ఒక స్త్రీని ఖచ్చితంగా దేవుడు పాదాలు తాకాయి కాబట్టి ఆ స్త్రీ యొక్క అదృష్టం అని అంటాడు. అయితే మన పాండురాజు మాత్రం ఈ విధంగా సమాధానం చెప్తాడు. ఎప్పుడైతే ఒక మనిషి తప్పు చేసిన తర్వాత అతని మనస్సు అనేది పరిశుద్ధంగా మరియు తప్పుని మొత్తం పూడ్చివేసేసి, అంటే తప్పుని మొత్తం తన మనసులోంచి తీసేసి, ఎప్పుడైతే మనసు అనేది పరిశుద్ధమవుతుందో అప్పుడే తన తప్పు అనేది ఒప్పుగా మారిపోతుంది. అహల్య కూడా తను తెలియకుండా తన పూర్వజన్మలో చేసిన తప్పుని తెలుసుకొని తను మారిపోయింది. తన మనస్సు అనేది కల్మషంగా లేకుండా మంచిగా ఉంది. కాబట్టి దేవుడి పాదాలు తాకగానే ఆమె మనిషిగా మారిపోయింది అని చెప్తాడన్నట్టు. అయితే నా భర్త చాలా మనసున్నవాడు, మనసును అర్థం చేసుకుంటాడని చెప్పేసి ఆ ప్రశ్నకి సమాధానం దొరికింది కాబట్టి కుంతి పాండురాజుని ఇష్టపడి స్వయంవరంలో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. ఈ విధంగా పాండురాజు మరియు కుంతిదేవి వివాహం అనేది కుంతిభోజుడి రాజ్యంలో, అంటే యాదవ వంశంలో చాలా ఘనంగా జరుగుతుంది. అయితే వాళ్ళిద్దరూ కలిసి హస్తినాపురానికి విచ్చేస్తారన్నట్టు. అయితే ఈ విధంగా విచ్చేసిన తర్వాత మన కుంతిమాత తన తెలియకుండా చేసిన తప్పును తన భర్తకు చెప్పాలని అనుకుంటుంది. చెప్పడానికి ప్రయత్నం కూడా చేస్తుంది. కానీ తన తన మంచి కోరే ఒక వ్యక్తి, అంటే ప్రియవద అనే తన చెలికత్తె ఆ మాటని ఎప్పటికీ కూడా చెప్పవద్దని చెప్తుందన్నట్టు. ఎందుకంటే ఒక రాజు ఇంకో భార్యను కూడా పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు నువ్వు ఇలాంటి విషయాలు చెప్తే అప్పుడు నీ జీవితానికి ప్రమాదం జరుగుతుంది, నీ ఆవేశం తగదు, నువ్వెన్నటికీ కూడా చెప్పొద్దని చెప్పేసి ఆమె చేతికి ఒక దారం కడుతుందన్నట్టు. అయితే ఈ విధంగా ప్రియవద చెప్పడం ద్వారా తను కొద్దిగా సంకోచిస్తుంది. అయితే వెంటనే రాజుకి యుద్ధానికి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా ఆమె చెప్దామని అనుకుంటుంది కానీ చెప్పలేకపోతుంది. ఇంకా వెంటనే పాండురాజు మొదటి రాత్రి గడవకుండానే యుద్ధానికి వెళ్ళిపోతాడు. అక్కడ మధురరాజు యుద్ధంలో ఓడిపోతుంటే మన పాండురాజు అతనికి సహాయం చేస్తాడు. అయితే ఈ విధంగా మధురరాజు తన కుమార్తెను పాండురాజుకిచ్చి పెళ్లి చేస్తాడు, ఆమెనే మాద్రి. అయితే ఈ విధంగా కుంతీదేవితో ఒక రాత్రి కూడా గడవకుండానే మన పాండురాజు మాద్రిని పెళ్లి చేసుకుని రాజ్యానికి తీసుకొని వస్తాడు యుద్ధంలో గెలిచి. అయితే అతను యుద్ధంలో గెలవడం అనేది అందరికీ సంతోషాన్ని ఇస్తుంది. కానీ మాద్రి అనేది ఇంకా ఆ రాజ్యానికి రావడం అనేది అందరికీ దుఃఖకాయంగా మిగిలిపోతుంది. ఎందుకంటే కుంతిదేవిని పెళ్లి చేసుకుని ఒక రోజు కూడా గడవక ముందే ఇంకొక భార్యని పెళ్లి చేసుకుంటాడు కాబట్టి ఎంత పెద్ద మనసు ఉన్నా కూడా బాధ అనేది కొద్దిగైనా ఉంటుంది కదా అని అందరూ బాధపడతారు. కుంతీదేవి లోపల చాలా బాధపడుతుంది కానీ పైకి చెప్పలేకపోతుంది. ఇంకా తను ఆవేశపడి ఎప్పుడు కూడా మాటలనదు. ఈ విధంగా కుంతీదేవి వాళ్ళనిద్దరిని ప్రేమగానే రాజ్యంలోకి స్వాగతిస్తుంది. అయితే వెంటనే మాద్రి వచ్చి తన కాళ్ళపై పడి, నన్ను క్షమించు అక్క అని కోరుకుంటుంది. అయితే వాళ్ళిద్దరూ కూడా మనమిద్దరం కలిసి ఉందామని ఒప్పందం చేసుకుంటారు. అయితే అలా వాళ్ళిద్దరూ ఒకరోజు తమ భర్తతో, అంటే పాండురాజుతో అడవిలో అలా సంచారం చేయడానికి వెళ్తూ ఉంటారు. అక్కడ మాద్రి ఒక జింకను చూసి ఆ చర్మం నాకు కావాలి అని పాండురాజుకు అడుగుతుంది. అప్పుడు కుంతిదేవి
మూగజీవాలను చంపడము నేరము, అలా చేయకూడదని చెప్తుంది. నువ్వు యాదవ వంశంలో జన్మించావు కదా అక్క, అందుకే నువ్వు ఆవులను చూస్తారు కదా, అందుకే నీ మనసు అలా ఉంటుంది. క్షత్రియ ధర్మం ఎప్పుడు కూడా అలా చెప్పదని చెప్తుంది. అయితే పాండురాజు ఆవేశంలో ఆలోచించకుండా మాతృ కోరికను నెరవేర్చడానికి వెళ్ళి ఆ జింకను చంపుతాడు. కానీ అక్కడ ఒక మహర్షి జింక రూపంలో తన భార్యతో విహరిస్తూ ఉంటాడు. జింకను చంపడం ద్వారా ఇంకా మహర్షి తన భార్య ఇద్దరూ కలిసి చనిపోతారు. అప్పుడు మహర్షి ఆయనకి చాలా ఘోరమైన దండన విధిస్తాడు. నువ్వు ఎప్పుడైతే నీ భార్యలతో నీ సంతోషంగా ఉంటావో వెంటనే నీ మరణం సంభవిస్తుందని చెప్పేసి వాళ్ళ ఆనందాన్ని మొత్తాన్ని దూరం చేస్తాడు. కుంతీదేవికైతే తన మొదటి రాత్రి కూడా గడవదు. కానీ ఇంకా వేరే తన మాధురిని పెళ్లి చేసుకొని వస్తాడు. మరి ఇంకా తర్వాత అయినా సంతోషంగా ఉంటుందా అంటే అది కూడా లేకుండా అయిపోతుంది. కుంతి జీవితం అనేది చాలా దుఃఖకరంగా మారిపోతుంది. ఆ మహర్షి దండన ద్వారా ఇంకా పాండురాజు చాలా కుమిలిపోతాడు. తనకు పిల్లలు పుట్టే అవకాశం ఉండదు, తన భార్యలతో సంతోషంగా ఉండలేకపోతాడని చెప్పేసి తన రాజ్యానికి వచ్చి చాలా దుఃఖిస్తాడు. ఎందుకంటే మనం చూడండి, ఎప్పుడైనా సరే జీవితంలో మనము అనాలోచితంగా చేసే కొన్ని కొన్ని పనుల వల్ల జీవితాంతం దుఃఖంగా గడపవలసి వస్తుంది. కానీ ఇక్కడ కుంతి మనసు అనేది ఎంత పవిత్రంగా ఉంటుందంటే అసలు మహాభారత యుద్ధంలో కుంతిని మించిన గొప్ప మనసు ఎవ్వరికీ లేదండి. అసలు ఎలా అంటే కృష్ణుడికి ఎంత గొప్ప మనసు ఉంటుందో అంత సరిసమానంగా కుంతిదేవి కూడా ఉంటుంది. అయితే ఆ కుంతి ఇంకా మాద్రి తర్వాత పాండురాజు అందరూ కలిసి ఇంకా అడవులకు వెళ్ళిపోతారు అక్కడికి. ఎందుకంటే ఇంకా పాండురాజు తన అన్న అయిన ధృతరాష్ట్రుడికి రాజ్యాన్ని పరిపాలించమని అప్పగించేసి ఇంకా అడవులకు వెళ్ళిపోతాడు. అక్కడ తను చాలా కుమిలిపోతాడు. ఇంకా తన భార్యలకి పిల్లలు పుట్టేది ఎలాగా, ఇంకా నేను ఇంత పాపాన్ని ఒడిగట్టాను, ఇంకెలాగైనా సరే పాప విమోచకం చేసుకోవాలని చెప్పేసి అడవులకు వెళ్ళి తపస్సు శక్తి ద్వారా ఉండాలని, అంటే ఆ పాపం నుంచి బయటపడాలని అనుకుంటాడు. ఈ విధంగా హస్తినాపురాన్ని వదిలేసి అడవులకు వస్తాడు. అయితే అక్కడ మాద్రి, కుంతిదేవి తర్వాత పాండురాజు అందరూ కలిసి జీవిస్తారు. కానీ వాళ్ళకి అక్కడ పిల్లలు పుట్టే అవకాశం ఉండదు కాబట్టి అతని మనసులో ఎప్పుడు కూడా ఒకటి వెదులుతూ ఉంటుందన్నట్టు, నా భార్యలకు నేను అన్యాయం చేస్తున్నాను, ఎందుకు ఇలా జరిగిపోయిందని చెప్పేసి. ఎందుకంటే పాండురాజు చాలా గొప్పవాడు, అన్ని విద్యలలో ఆరితేరిన వాడై ఉంటాడు. కానీ ఒక క్షణం కూడా ఆలోచించకుండా తాను చేసిన చిన్న తప్పే పెద్ద ఘోరమైన తప్పుగా మారిపోయింది. ఇంకా మాదిరిని పెళ్లి చేసుకోవడం ద్వారా అతని జీవితంలో ఇలా అనుకోకుండా వచ్చి ఆపదలనేవి వచ్చి పడ్డాయి. ఇంకా అంటే మనం ఒక్కసారి మనకు కూడా అర్థం కాదండి. ఎలా అంటే కొన్ని ఆపదలు దైవం చేతిలో ఉంటాయి, కాలం చేతిలో ఉంటాయి కొన్ని నిర్ణయాలు. అవన్నీ తీసుకోవడం మన వల్ల కూడా కాదు, అన్నీ కాలం చేతిలోనే ఉంటాయి. అందులో మన పాండురాజు మాద్రి కలిసిపోతారు. ఈ విధంగా వాళ్ళు అడవులలో నివసిస్తుంటే ఒకరోజు మాద్రి తనకు తెలియకుండానే ఇంకా పాండురాజుతో సన్నిహితంగా మాట్లాడుతూ వాళ్ళిద్దరూ మైమర్చిపోతారు. ఇంకా వాళ్ళిద్దరూ అలా ప్రేమగా ఉండడం ద్వారా పాండురాజుకి చాలా కొద్ది కాలంలోనే మరణం సంభవిస్తుంది. ఇంకా ఆ విధంగా పాండురాజు మరణానికి చేరువవుతాడు. కానీ అంతకుముందే పాండురాజు మరణించకముందే మన కుంతిమాత పాండురాజుకు ఒక విషయం చెప్తుందన్నట్టు, నాకు ఒక మహర్షి ద్వారా ఒక వరం ఉంది, ఆ వరం ద్వారా నాకు పిల్లలు పుడతారని చెప్పేసి ఇంకా మన కుంతిదేవి 3 పిల్లలకు జన్మనిస్తుంది. తర్వాత మాద్రి 2 పిల్లలకు జన్మనిస్తుంది. ఈ విధంగా వాళ్ళు పిల్లలు కలిగి ఉంటారన్నట్టు. అంటే కుంతీదేవి ధర్మరాజు తర్వాత భీముడు అర్జునుడికి జన్మనిస్తుంది. ఇంకా మాద్రి తన మిగిలిన 2 పుత్రులకు జన్మనిస్తుంది. అయితే వీళ్ళిద్దరూ ఇలా కొద్ది కాలం వరకు సంతోషంగానే ఉంటారు. కానీ మాద్రి కొద్దిగా తనకి తెలియకుండానే తన భర్తకు దగ్గరవుతూ ఉంటుంది. ఆమెకి అంటే అన్ని వైపుల నుంచి ఆలోచించగలిగే శక్తి ఉండదన్నట్టు, పెద్ద మనసు ఉండదు. కుంతిదేవిలాగా ఎప్పుడు ఆలోచించలేకపోతుందన్నట్టు, ఆమెకి చిన్న పిల్లలాగా ఎప్పుడు ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ విధంగా తన భర్తకి అనుకోకుండానే దగ్గరవ్వడం ద్వారా తమ శాపాన్ని మర్చిపోయి వాళ్ళు ఇద్దరు
కలిసి ఉండడం ద్వారా కొద్ది కాలంలోనే ఇంకా అనారోగ్యానికి చేరువవుతాడు. చేరువయిన తర్వాత ఒకానొక రోజు వాళ్ళిద్దరూ కూడా కుంతీదేవికి తెలియకుండా మైమర్చిపోతారు. ఆ విధంగా పాండురాజు మరణిస్తాడన్నట్టు. అయితే ఈ విషయం తెలిసిన మాద్రి తెలిసే చేస్తుంది. కానీ ఆ క్షణంలో మర్చిపోతుంది. అయితే కుంతీదేవి అంటుందన్నట్టు, నా భర్త పైన ఎంత ప్రేమ ఉన్నా కూడా నేను ఎప్పుడు కూడా అతనికి దగ్గర కాలేదు. ఎందుకంటే నా భర్త ఎప్పుడు ఎల్లకాలం సజీవంగా ఉండాలని నేను అనుకున్నాను. కానీ నువ్వు మర్చిపోయావు అని అంటుంది. అవును అక్క, నేను తెలియకుండానే అతని జీవితంలోకి వచ్చాను. మీ జీవితంలో కూడా వచ్చాను. అతనికి సుఖం లేకుండా చేసుకున్నాను. నాకు కూడా సుఖం లేకుండా అయిపోయింది. ఈరోజు నేను నా భర్తని కోల్పోయాను. ఇలాంటి పరిస్థితి నేనే తెచ్చుకున్నాను చేతులారా. నేను మీ జీవితాలకు వచ్చి చాలా తప్పు చేశాను. నేను ఇంకా ఈ భూమి మీద బతకలేదని చెప్పేసి తను పాండురాజుతో సహా ప్రాణాలను పెడుతుంది. ఇంకా ఆ మిగిలిన 5 మంది పిల్లలు భారం అనేది ఇంకా కుంతీదేవి పైన పడుతుంది. కానీ మహాభారతంలో కుంతీదేవి తన జీవితం మొత్తాన్ని త్యాగం చేసి 5 మంది పిల్లలను ఎంత బాగా పెంచుతుందంటే, చాలా ఒక తల్లిదండ్రులను పిల్లల్ని ఎలా పెంచాలనేది కుంతీదేవి దగ్గర నుంచే నేర్చుకోవాలండి. తను మనసు అనేది చాలా సున్నితమైంది. ఎలా అంటే ఒక మనిషిని బాధ పెట్టడానికి తను ఎప్పుడు కూడా ఆహ్, హ్మ్, అంటే ముందుకు ఉండదన్నట్టు. కానీ తన పుత్రులకి అన్ని విద్యలలో ఆరితేరేటట్టు అన్నిటిని నేర్పిస్తుంది. ఇంకా ఆ పిల్లల్ని హస్తినాపురానికి వెంటనే అంటే అక్కడికి మన భీష్ముడు వచ్చి పాండురాజు యొక్క అంత్యక్రియలు నిర్వహిస్తాడు. ఆహ్, ఇంకా కుంతీదేవిని తర్వాత తన 5 మంది పుత్రులను తీసుకొని వెళ్ళిపోతాడు. అయితే కుంతీదేవి తన ముగ్గురు పిల్లలు తర్వాత మాద్రి యొక్క 2 పిల్లల్ని ఎప్పుడు కూడా వేరుగా చూడదు. తన సొంత పుత్రుల్లాగానే చూస్తుంది. అసలు కొంచెం అంటే తనకు పుట్టిన పుత్రులు ఇతరులకు పుట్టిన పుత్రులని కొంతమంది స్త్రీలు వేరువేరుగా చూస్తారు. కానీ వారికి తల్లి లేని కారణంగా తన తన పుత్రుల కంటే కూడా ఆహ్ వీళ్ళిద్దరిని కూడా చాలా మంచిగా చూస్తుంది. ఈ విధంగా ధర్మరాజు కూడా ధర్మాన్ని తల్లి దగ్గర నుంచే నేర్చుకుంటాడు. పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారండి. మనం చెప్పింది నేర్చుకోరనేది మనం మహాభారతంలో కుంతీదేవి, ధర్మరాజు నుంచి మనం బాగా నేర్చుకోవచ్చు. ఈ విధంగా మహాభారతంలో పాండురాజు అంతం అనేది జరిగింది.